నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చదవండి. ఆదికాండం 50వ అధ్యాయం 24వ వాక్యం. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఆమేన్. హల్లెలూయా. మన మూలపితడైనటువంటి యోసేపు తన ప్రజలు, తన సహోదరులు, వారి సంతానం ఇజ్రాయేలు కుమారులతో అతడు ఒక ప్రమాణాన్ని చేపించుకుంటున్నాడు. ఏమనంటే, అన్నలారా, పిల్లలారా, నేను మరికొద్ది దినాల్లో చనిపోబోతున్నాను. కాబట్టి మన పితరులకు దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన మిమ్మల్ని చూడవస్తాడు. చూడవచ్చి ఇక్కడ ఉంచాడు మిమ్మల్ని. వారికి ఏ వాగ్దానం అయితే చేసి ఇస్తారన్నాడో దాని ప్రకారము నెరవేరుస్తాడు. పితరులు చేశాడో ఆ వాగ్దానాన్ని మన ఎడల నెరవేరుస్తాడు ఆయన. కాబట్టి ఆయన నిశ్చయంగా మిమ్మల్ని చూడవస్తాడు. ఈ దేశంలో మిమ్మల్ని ఉంచడు, మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. మీరు వెళ్ళినప్పుడు నా ఎముకలను ఇక్కడ ఉంచకండి అని చెప్పి వారందరితో ప్రమాణము చేయించుకున్నాడు. ఆమేన్. దేవుడు చెప్పినట్లుగానే, నన్ను చూడాలందరూ, దేవుడు చెప్పినట్లుగానే వారిని దర్శించాడు, వచ్చాడు. ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించి తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తీసుకొని వెళ్ళాడు. వారికి అది ఇచ్చాడు. స్వాస్థ్యముగా కొలనూలు వేసి కొలత వేసి వారికి స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే ఈ చివరి దినాల్లో ఉన్న మనందరితో కూడా ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం నుండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన పితరులకు వాగ్దానం చేశాడు, వస్తాడు, మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు అన్న వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ చివరి దినాల్లో ఉన్న మనందరితో ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు. బిడ్డలారా, ఇదిగో నేను వెళ్తున్నాను తండ్రి యొద్దకు, నేను స్థలము సిద్ధపరచనీకి వెళ్తున్నాను. నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరిని చూడవస్తాడు, ఎవరిని తీసుకొని వెళ్తాడు అనే అంశం మీద మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఎవరిని చూడవస్తాడు, ఎవరిని తీసుకొని వెళ్తాడు, ఎలాంటి వారిని చూడవస్తాడు, ఎలాంటి వారిని తీసుకొని వెళ్తాడు అనేది మన మూలపితలైనటువంటి ఇజ్రాయేలీల జీవిత చరిత్రలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వాక్యం నుండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వాక్యం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి
కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులను హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఆమేన్. కాగా రా మోషే రా, నువ్వు వెళ్ళి నేను చెప్పినవన్నీ చేసి ప్రజల్ని విడిపించి తీసుకొని రావాలి అని దైవజనుడైన మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు ఫరో రాజు యొద్దకు పంపినట్లుగా మనం చరిత్ర ఆధారాలన్నీ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, పాఠం ఏంటంటే దేవుడు ఎవరిని చూడవస్తాడు, ఎవరిని తీసుకొని వెళ్తాడు అంటే అక్కడ ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో 7వ వాక్యంలో రాయబడిన మాటలు ఏంటి? ఎవరిని చూస్తాడట దేవుడు? నా ప్రజల బాధను నిశ్చయముగా, అంటే ఎవరిని చూడడానికి వచ్చాడు ప్రభు? బాధపడు వారిని, బాధలు అనుభవిస్తున్న వారిని. ఎవరి కొరకు బాధలు అనుభవిస్తున్న వారిని? దేవుని కొరకు బాధలు అనుభవిస్తున్న వారిని. అలాగే రెండవది అంటాడు, వారు ఎవరైతే కష్టపెడుతున్నారో ఆ కష్టమును బట్టి నా ప్రజలు మొర్ర పెడుతున్నారే, ఆ మొర్రపెట్టే వారిని చూచుటకు వస్తాను. ఆమేన్. ఒకటి బాధలో ఉన్న వారిని చూడనీకు వస్తాడు, తీసుకువెళ్తాడు. రెండవది మొర్రపెట్టు వారిని అనగా ప్రార్థనా పరులను తీసుకొని వెళ్తాడు. అంతేనా? ఇవి రెండు మనం నేర్చుకున్నాం. ఓకే రైట్. ఇప్పుడు మూడవది, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటాడు. వారు ఎందుకు దుఃఖపడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? వారికి కలిగిన శ్రమను బట్టి, వారికి కలిగిన బాధను బట్టి, వారికి కలిగిన హింసను బట్టి వారు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. అయితే ప్రభు అంటాడు, నేను ఎవరిని చూడవచ్చి ఎవరిని తీసుకొని వెళ్తానో తెలుసా అని అంటాడు. ఇదిగో దుఃఖపడు వారిని నేను వచ్చి తీసుకొని వెళ్తాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఎవరు తీసుకొని వెళ్తాడంటున్నారా? దుఃఖపడు వారిని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడింది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అన్నాడు. ఎవరు? దుఃఖపడని వారికి ఏమీ లేదు, ఎవరి ద్వారా ఓదార్పు లేదు. అట్లా అది అర్థం చేసుకోవాలి. నిత్యము ఆనందించి సంతోషించి లోకమును బట్టి తమకు కలిగినటువంటి దాన్ని బట్టి ఆనందించి సంతోషించి ఇంకేదో వాళ్ళ జల్సాలు చేసుకుంటే వారికి ఏం లేదంటే దేవుణ్ణి బట్టి వారికి ఆదరణ లేదు, ఓదార్పు లేదు. హల్లెలూయా. రైట్, మంచిది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి దుఃఖపడుతున్నారు ఈ లోకంలో కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి దుఃఖపడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు. ముసలామని అడిగితే ఏమంటుంది? అయ్యా నా పిల్లలు నన్ను చూడట్లేదయ్యా, నా కోడలు నాకు తిండి పెట్టట్లేదా అని దుఃఖపడుతుంది ముసలామె. అంతే కదా? అంతేనా? ఇంకేమైనా ఉంటుందా? వాళ్ళకి అదే ఉంటుంది. వాళ్ళు కలిగిన అనారోగ్యమును బట్టి, వాళ్ళు కలిగిన రోగమును బట్టి, వాళ్ళ కలిగిన పీడనను బట్టి వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. వాడు చిన్నపిల్లోడు పాలకి ఏడుస్తాడు. వాడు కొంచెం పెద్దగా అయిన తర్వాత స్కూల్కు పంపిస్తే నేను స్కూల్కు పోనని ఏడుస్తాడు. ఇక ఏమైనా కాలంలోకి వచ్చినాక వారి వారి ఆలోచనలు బట్టి ప్రతి ఒక్కరికి ఈ లోకంలో దుఃఖపడుతూ ఉంటారు. కానీ ప్రభు అంటాడు, ఈ లోక సంబంధమైన దుఃఖం మీకు మంచిది కాదు. లోకం కొరకెవడు ఏడవద్దు, లోకంలో ఉన్న వాటి కొరకెవడు ఏడవద్దు. మరి దేని కొరకు దుఃఖపడాలి ప్రభువా? దేని కొరకు ఏడవాలయ్యా అంటే ప్రభు అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యం చదువునాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఏ చిత్తం చెప్పాలి మీరంతా?
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, మళ్ళీ దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మళ్ళీ చదువు ఆ మాట. లోక సంబంధమైన దుఃఖము మరణమును అంత ఏడ్చేటోళ్ళు దేని కొరకు ఏడుస్తున్నారండి? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం, లోక సుఖభోగాలు, లోక వైభోగాలు, లోక ఆశలు, శరీర ఇచ్చలు, కోరికలు. లోకంలో చాలామంది దేని కొరకు ఏడుస్తున్నాడు? అప్పులని, ఆర్థిక సమస్యలని, రోగాలని, వ్యాధులని. పర్వాలేదు, వీటి కూడా కేడు. కానీ ఇంకా 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 ఏదో కావాలని, ఇంకా ఏదో కావాలని ఏడిస్తే, దుఃఖపడితే ఆ దుఃఖమట లాస్ట్కు మనిషికి మరణం కలుగజేస్తుంది. ఏంటా మరణం? నిత్య నరకం. అంటే లోకం కొరకు ఏడిస్తే, లోకంలో ఉన్న వాటి కొరకు ఏడిస్తే, లోకానుసారమైన వాటి కొరకు ఏడిస్తే ఏం కలుగజేస్తుందట ఆ దుఃఖం? అమ్మా, మరణం. అయ్యా నాకు ఇల్లు కావాలి పాస్టర్, ప్రార్థన చేయండి. నేను ఏడుస్తూ ఉంటారు చాలామంది. ఇల్లు కావాలి, ఇంకోటి కావాలి, డబ్బు కావాలి, ఆర్థిక సమస్యలు, అప్పులు, బండి కావాలి, కార్, ఏదో ఒకటి కావాలని లోక సంబంధమైన విషయాల్లో ఏడ్చావా? లోక సంబంధమైన వాటి కొరకు ఏడ్చావా? నీ బ్రతుకు. మీకు ఒక విషయం చెప్పనా? దేవుడు ఏమన్నాడు? మీకు అన్నీ కావాలని ఆయనకు తెలియను. కాబట్టి నీ ఏడుపు ఏదై ఉండాలి? నీ దుఃఖం దేని కొరకై ఉండాలంటే బిడ్డ, దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. అంటే నీ ఏడుపు, నీ దుఃఖము దేవుని చిత్తం చేసేదై ఉండాలి. దేవుని చిత్త ప్రకారమైన దుఃఖమై ఉండాలి. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి నాన్న? దేవుని చిత్తం ఏంటి? లోకంలో ఉన్న సమస్త ప్రజలు రక్షణ పొందుటే ఆయన చిత్తం. అంతేనా? దేవుని నమ్మిన ప్రజలందరూ పరిశుద్ధంగా బ్రతుకుటే దేవుని చిత్తం. ప్రతి ఒక్క విశ్వాసి, క్రైస్తవుడు, దేవుని ఎరిగినవాడు ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో, ప్రార్థనలో, అభిషేకంలో, సమర్పణలో ఎదగాలి అన్నదే దేవుని చిత్తం. ప్రతి ఒక్క వ్యక్తి ప్రభు రాకడకు సిద్ధపడాలన్నదే దేవుని చిత్తం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఇలా ఒక్కదాని కొరకు మీరు ఏడ్చినారా? ఇలా ఒక్కదాని కొరకు ఏడుస్తున్నారా? ఎవడైనా, ఏ క్రైస్తవుడైనా? చాలా తక్కువ. నేను అంటాను, ఒక 90% పీపుల్స్, అది క్రైస్తవులు, లోకస్తులు వదిలేద్దాం, క్రైస్తవులు ఒక 90% తమకు స్వస్థత కావాలని, విడుదల కావాలని, సంతానం కావాలని, ఆరోగ్యం కావాలని, ఆశీర్వాదం కావాలని, ఇల్లు కావాలని, బండ్లు కావాలని, కార్లు కావాలని, షికార్లు చేయాలని, ఇంకా ఏదో చేయాలని ఏడుస్తారే కానీ, ఏదో ఒకటి చేయాలని, ఏదో ఒకటి కావాలని ఏడుస్తారే కానీ, ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము నీవు కలిగి ఏడుస్తున్నావా? ఏంటి దైవ చిత్తం అంటే? ఏంటి చెప్పండి. లోకంలో ఉన్న సమస్త ప్రజలందరూ రక్షణ పొందుటయే దేవుని చిత్తం. రక్షణ పొందిన ప్రతి ఒక్కడు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, సంపూర్ణంగా ఎదిగి ఆయన రాకడకు సిద్ధపడాలన్నదే ఆయన చిత్తం. లోకంలో ఉన్న సమస్త ప్రజలు పరిశుద్ధంగా బ్రతుకుటయే, ఈ లోక మాలిన్యం తమ కంటకుండా పరిశుద్ధంగా జీవించుటయే దేవుని చిత్తం. అంటే ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని మనం దుఃఖం కలిగి ఉండాలి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దాని కొరకు నేను ఒక్కటి సమస్య అని చెప్పనిగా. ఒకరికి ఓ సమస్య, ఇంకోళ్ళకో సమస్య. నీ సమస్యలను బట్టి దుఃఖపడుతున్నావే కానీ దేవుని చిత్తం చేయనట్టుగా దుఃఖపడుతున్నావా? దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉన్నావా? లోక సంబంధమైనటువంటి దుఃఖం కలిగి ఉంటే బిడ్డ, అది నీకు మరణం అట. ఏంటిది? అది నీకు మరణం. అది మనకు మంచిది కాదు.
ఎవరెవరో చచ్చిపోతే మీద పడి అమ్మా అయ్యో ఎలాగో చచ్చిపోయినవే అలాగే ఏడుస్తారు. కానీ రక్షణ లేకుండా చచ్చిపోతుందని ఏడవేంద్రా, అది దాని కొరకు కదా ఏడవలసింది. చనిపోతున్న వారిని గురించి ఏడవకండి, కానీ నిత్య నరకానికి వెళ్తున్న వారిని గురించి ఏడవమన్నాడు ప్రభు. ఇర్మీయాలో అదే అన్నాడా? వెళ్ళిపోతున్న వారిని గురించి ఏడవకు. ఎవరి గురించి ఏడవాలి? నువ్వు నిత్య నరకానికి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్న వారి కొరకు ఏడవాలి. ప్రార్థనలో ఏడవాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. ఈ మారు మనసు మళ్ళీ నీకు ఈ మారు మనసు ఏం కలగజేయదట? నీకు దుఃఖమును పుట్టించదు నానా. దుఃఖమును కలగజేది, మళ్ళీ ఏడిపేది. మళ్ళీ ఏడిపేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికీ ఏడిపేది. నేను దేని కొరకు ఏడిపిస్తుంది అంటే నశించిపోతున్న ప్రజల కొరకే ఏడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 26వ వాక్యం. ఇర్మీయా పుస్తకం 6వ అధ్యాయం 26వ వాక్యం. నా జనమా పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. ఆమెన్. ఎందుకట? నా జనమా పాడు చేయువాడు వస్తున్నాడు మన మీదికి. పైవాక్య భాగంలో చదివితే ఉత్తర దిక్కు నుంచి ఓ గుంపు వస్తుంది. పైవాక్యాలు చదివితే వారు ఘోరమైన ప్రజలు, ఓ ఖడ్గములు జలించుచు వస్తున్నారు. వారు కనికరం లేదు, వారు మనుషులను చూస్తే ఓర్వలేరు, తుత్తునేలుగా చంపేస్తారు, ఎవరిని కనికరించరు. వారు భయంకరంగా హతం చేయబోతున్నారు. నా జనమా, నా ప్రజలారా, గోరపట్ట కట్టుకో, బూడిద చల్లుకో, కన్నీరు విడువు, దుఃఖించు. ఎందుకు ఏడవాలి? ఎందుకు దుఃఖించాలి అనంటే పాడు చేయువాడు వస్తున్నాడు. ఎవడొస్తున్నాడండి? పాడు చేయువాడు వస్తున్నాడు. ఇప్పుడు మన పరిభాషలో పాడు చేయవాడేవాడు? మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని పాడు చేసాడేవాడు? వీధుల్లో లేకుండా, పసిపిల్లలు లేకుండా చంపనీకి చూస్తున్న వాడేవాడు? ఎవరు దొరికితే వారిని మింగాలని తిరుగుతున్న వాడేవాడు? వాడు ఒకరోజు వచ్చి మరొక రోజు రాకుండా ఉండడు. వానికి ఈ సమయం ఆ సమయం అనేది లేదు. ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వల్ల తిరుగుతూనే ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పాడు చేయువాడు సంచరిస్తూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి మరి? నా జనమా, నా ప్రజలారా, నా దేవుని నమ్మిన ప్రజలారా, క్రైస్తవులారా, మీరేం చేయాలి మరి? హాయిగా తిని ఉపవాస ప్రార్థనలు అంటే ఒక్కరు రావట్లేదు. ఇదే మా బాధ అంతా. బుధవారం అమ్మ అయ్యా ఉపవాస ప్రార్థన, శనివారం అమ్మ ఉపవాస ప్రార్థన. రండి బిడ్డ, ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. ఎవడెక్కడ పోతే మాకేందయ్యా, మాకు పనులున్నాయి, మాకు ఆరోగ్యాలు సరిలేవు, మాకు ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, మాకేడ వీలు పడుద్ది పాస్టర్ గారు, ఊరికే ప్రార్థన అని పిలుస్తావు నువ్వు అని చాలామంది అనుకుంటున్నారు. బిడ్డ, అలాగూ మీరు ఉండొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నమ్మిన మన మీద ఒక భారం పెట్టాడు దేవుడు. హల్లెలూయా. నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఏమన్నాడు? వారి దేశమును, అంటే మన దేశ రక్షణ మన భుజముల మీదనే పెట్టాడు. ఎలాగో ప్రార్థన చేయాలట? మహా దుఃఖము, ఘోరమైన దుఃఖము సల్పు, ఏడు కన్నీళ్ళు విడు. ఎలాగూ నా ఏక కుమారుని, ఒక్కడయ్యున్న కుమారుడు చనిపోతే ఒక తల్లి తండ్రి ఎంత భయంకరంగా ఏడుస్తారో అలాగూ ఏడు. అలాగేడు అంటున్నాడు ప్రభు.
ఇలాగ ఏడ్చేవారు ఎందరు? ఇలాగ ఏడ్చేవారు ఎందరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏక కుమారుని గురించి ఏడ్చినట్లుగా ఏడవాలట. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. నశించిపోతున్న ప్రజలను వచ్చి ఇర్మియా 9వ అధ్యాయం 1వ వాక్యం, నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఆమేన్. ఎవరిని గురించి ఏడుస్తున్నాడు? ఎవరిని గురించి దుఃఖపడుతున్నాడు? ఆయన అన్నాడు నా జనులలో. ఎవరి గురించి? నా జనులలో హతమైన వారిని గురించి, చనిపోతున్న వారిని గురించి, చావునకు సిద్ధముగా ఉన్న వారిని గురించి, మరణ ఛాయలో ఉన్న వారిని గురించి. మరణ ఛాయ అంటే తెలుసు కదా, మరణపు నీడ. చాలామంది క్రైస్తవులకు వారు మరణ ఛాయలో ఉన్నారో దేవుని వెలుగులో ఉన్నారో తెలియట్లేదు. జీవపు వెలుగులో ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు. చాలామంది క్రైస్తవులకు తెలియట్లేదండి, తెలియట్లేదు. వారు ఎక్కడున్నారో వారికి తెలియట్లేదు. చనిపోతున్న వారిని గురించి దుఃఖించు అంటాడు ప్రభు. ఏడవాలి, కన్నీళ్ళు విడవాలి. విగ్రహారాధికులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, రేపిస్టులుగా, షాడిస్టులుగా, దూషకులుగా, హింసకులుగా అనేకమైనటువంటి అక్రమం పాపంలో పడి ప్రజలు నశించుటకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఆలోచన దేవుని ప్రజల్లో చాలామందికి లేదు. ఇప్పుడు నీ ఇంటి వారందరూ రక్షణ పొందారా? నీ ఇంటి వారందరూ రక్షణ పొందారా? నీ పిల్లలు రక్షింపబడ్డారా? నీ అన్న తమ్ముడు, నీ అక్క చెల్లెలు రక్షింపబడ్డారా? ఒక సత్యంలో, ఒక ఉపదేశం క్రమంలో కొనసాగుతున్నారా? లేదు కదండి, లేదు కదా. చాలామందికి అలాంటిది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. క్రైస్తవుడు దేని కొరకు ఏడవాలి? దేని కొరకు దుఃఖించాలి? నువ్వు అలాగ దుఃఖపడితేనే ఓదార్చబడతావు. నువ్వు అలాగ దుఃఖపడితేనే ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను చూడవస్తాడు. ఇదిగో ఈ బిడ్డ నా ప్రజల కొరకు, నా రాజ్యస్థాపన కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు ఏడ్చిందని వచ్చి తీసుకొని వెళ్తాడు. హాయిగా తిని పడుకొని ఎంజాయ్ చేస్తే నిన్ను చూడరాడు, నిన్ను తీసుకొని పోడాయన. అర్థమవుతుందా పాఠం మీకు? దేవుడు నిన్ను చూడ రావాలి అంటే, నిన్ను తీసుకొని పోవాలంటే నువ్వేం చేయాలి? దైవ చిత్తానుసారముగా దుఃఖించాలి. ఎవరి కొరకు? నశించిపోతున్న ప్రజల కొరకు, రోగులు, వ్యాధిగ్రస్తులు, ఏది సత్యమో ఏది అసత్యమో ఎరగని ప్రజల కొరకు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగని వారి కొరకు దుఃఖించాలి. ఏక కుమారుని గురించి దుఃఖించినట్లుగా అన్నాడు. నా జనులలో అబ్బా, ఎంత సమర్పణ, ఎంత వైరాగ్యం, ఎంత గొప్ప మనసు ఆయనది, ఎంత గొప్ప మనసు ఆయనది. ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, దుఃఖిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడున్న ప్రజలకు దుఃఖం లేదు, బాధ లేదు, కన్నీరు లేదు, ఏడుపు లేదు. పని చేసుకుంటున్నామా? డబ్బులు వస్తున్నాయా? తింటున్నామా? ఆదివారం నాడు వీలైతే మందిరానికి పోదాం, లేకపోతే అది కూడా లేదు. ఆదివారం నాడు ఇంకేదో తెచ్చుకొని, ఇంత మటన్ ఏదో తెచ్చుకొని మంచిగా వండుకొని తిని టీవీ పెట్టుకొని హాయిగా చూస్తూ, హాయిగా చూస్తూ, వీలైతే ఆదివారం కాబట్టి ఆ సెల్లులో యూట్యూబ్ కొట్టుకొని మంచిగా అందులో వాక్యం విని, ఒకటి తర్వాత ఒకటి 2 వాక్యాలు విని హాయిగా రెస్ట్ తీసుకుంటే అయిపోద్ది. ఈ వారం గడిచిపోయింది మనకు. అలాంటి జనులు చాలామంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి సమయం ఉన్న దేవుని మందిరానికి రాకుండా ఉండే క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులే. ఎవరు వీళ్ళంతా? క్రైస్తవులే. సమయం ఉండి దేవుని సన్నిధికి రాక, దేవుని సన్నిధిని ఆరాధించక, దేవుని సన్నిధిని కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయక ఇంట్లో ఉండేవారు ఉన్నారు. టీవీలు చూస్తూ, సెల్లు చూస్తూ గడిపేవారు ఉన్నారు.
రేపు దేవుడు లెక్క అడిగినప్పుడు ఏం చెప్తారో వాళ్ళే చెప్పాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక అని అడిగినప్పుడు ఏ జవాబు చెప్తారో వాళ్ళే చెప్పాలి. ఏ జవాబు చెప్తారో వాళ్ళే చెప్పాలి. లేదా నీకు సమయం? భారతదేశంలోనే కదా ఉన్నావు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఆరాధనకు కూడుకునే సమయం ఉంది కదా. దేవుని సన్నిధికి రావాలి కదా, మందిరానికి రావాలి కదా, ఆరాధనలో పాలు పొందాలి కదా, ఉపవాస ప్రార్థనలో పాలు పొందాలి, కన్నీళ్ళు విడవాలి కదా, ఏడవాలి కదా, ప్రజలందరి కొరకు ఏడవాలి, దుఃఖించాలి కదా. ఇది మన పని కదా, ఇది మన భారం కదా, ఇది మన బాధ్యత కదా. ఈ కామన్ సెన్స్ లేకపోయా నీకు. ఇంట్లో హాయిగా సెల్లు చూసుకొని కథం చూసినంతసేపు చూసుకొని మంచిగా తిని ఆవలింపులు రాగానే హాయిగా పడుకుంటేవి. ఈ మాట అంటే వాడు మంచోడు కాదు. ఆ పాస్టర్ మంచోడు కాదు. ఇట్లా మాట్లాడతాడా అమ్మ, అట్లా మాట్లాడతాడా అమ్మ అని అంటివి. మరి ఇది నీకు న్యాయమేనా? నీకు న్యాయమేనా ఇది? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఈ చివరి దినాల్లో ఉన్న మనందరితో యాకోబు పత్రిక 4:9 వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని. ఆమేన్. తగ్గించుకున్న వాళ్ళే ఏడుస్తారు కదా నాన్న. తగ్గించుకున్న వాళ్ళే ఏడుస్తారు, తగ్గించుకున్న వాళ్ళే దుఃఖపడతారు. మళ్ళీ చదువునాన్న పైకి వెళ్ళి. వ్యాకులపడి, మైకులో చదువు. వ్యాకులపడుడి, దుఃఖపడుడి. ఏం చేయమంటున్నాడు? ఎందుకు ఏడవాలి? వాడెవడో నాశనమైపోతే నాకేం పని? వాడెవడో హాయిగా తింటున్నాడు, పడుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, జల్సా చేస్తున్నాడు, తాగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, అని చేస్తున్నాడు. వాని కొరకు నేను ఎందుకు ఏడవాలయ్యా? నన్నేమో ఏడవమంటావేంటి నువ్వు? నన్నేమో దుఃఖపడమంటావేంటి? నన్ను నవ్వొద్దా అంటావేంటి? నన్ను సంతోషంగా ఉండొద్దా అంటావేంటి? ఇదెక్కడి న్యాయం ప్రభువా? అంతేనా కాదా? ప్రశ్నించొచ్చా లేదా? వింటున్నారా లేదా? నా మాట వింటున్నారా? అంతేనా కాదా? ఏమంటున్నాడు? వ్యాకులపడు అంటున్నాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు వ్యాకులపడాలి? ఎవరి కొరకు ఏడవాలి? ఎవరి కొరకు దుఃఖపడాలి? మన సంతోషాన్ని చింతకు. ఎందుకు చింత? మా చింతలు చాలయా మాకు? మాకు లేవా చింతలు? మా కుటుంబంలో లేవా? మాకు చింతలు లేవా? మోసయ్య చింత లేదా నీకు? దుఃఖం లేదా నీకు? నీకు చాలదా? ఉన్నది కదా, నీకు ఉన్నది, నీ పక్క నీకు ఉన్నది. కానీ మళ్ళీ అంటున్నాడు, ఒరే బాబు నీ కొరకు కాదురా, నీ కొరకు కాదురా, నీ కొరకు కాదురా అమ్మా, నీ కొరకు కాదు బిడ్డ, నీ కొరకు. నీ చింత అంత ఎక్కడేమన్నాడు నిన్ను? నీ చింత అంత ఎక్కడేమన్నా? నీ చింత యావత్తు నా మీదై, నేనున్నాను కదా, నీ చింత నేను చూసుకుంటా. కానీ నువ్వు మాత్రం చింతించు. ఎవరి కొరకు ప్రభువా? నీ కళ్ళ ముందు నీ రక్త సంబంధికులు, నీ గ్రామ ప్రజలు, నీ సహోదరులు, నీ దేశ ప్రజలందరూ నశించుటకు, నాశనం అవటకు సిద్ధంగా ఉన్నారు బిడ్డ. చింతించు వాళ్ళ గురించి. ఎంతసేపు నీ పని, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చేతి పని నీదేనా? కొంచెమైనా చింత ఉండదా బిడ్డ నీకు? నిజంగా కొంచెం కష్టమే ఈ పని చేయడం, కొంచెం కష్టమే. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకును. ఏందట? అంటే మనం నవ్వుకోవద్దా? ఏం ప్రభు, మాకు ఏమాత్రం నవ్వు లేకుండా, ఏమాత్రం సంతోషం లేకుండా చేస్తే ఎలా ఉన్నా ప్రభు? మేము కూడా అప్పుడప్పుడు నవ్వుకోవాలి కదయ్యా, మేము కూడా ఆనందించాలి కదయ్యా అప్పుడప్పుడు అంటున్నాడు. నీకు నవ్వుండా పని లేదు, నీకు నవ్వుకుండాల్సిన పని లేదు, నవ్వాల్సిన పని లేదు. నువ్వు నీ నవ్వును దేనికి మార్చుకోవాలి? దుఃఖమును. నీ నవ్వును దుఃఖానికి మార్చుకో. మీ ఆనందము చింతకు మార్చుకో. ప్రభు దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకో. ఈ 3 చేయి అంటున్నాడు. ఒకటి నిన్ను తగ్గించుకో, పైకి వెళ్ళమన్నాడు, దుఃఖానికి మార్చుకో, చింతకు మార్చుకో, తగ్గించుకో. నీకు సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకు ప్రభువా? ఇది చివరి దినాలు.
ఏ దినాలు అమ్మేవి? చివరి దినాలు. ఎలాగ చెప్తావు సార్? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదివితే జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, ఖడ్గాలు, తెగుళ్ళు ఇవన్నీ వస్తాయి. అన్నీ అన్న తర్వాత యుద్ధములు అన్నాడు. ఏంటి? యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి ఒక వాక్యం చదువు. యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి మీరు వినబోదురు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ప్రభు మీ దగ్గరే ఉన్నాడని, మీ పక్కనే ఉన్నాడని తెలుసుకోండి. కిందికి ఉంటుంది, ఆనే ఉంటుంది, అక్కడే. ఇవి జరిగినప్పుడు మత్తయి సువార్త చదివిన లూకాలోనే ఉంటుంది, లూకా సువార్తలోనే ఉంటుంది. ఏమంటుందంటే, యుద్ధములు జరిగినప్పుడు, యుద్ధ సమాచారాల గురించి వింటారు. యుద్ధములు జరిగినప్పుడు ప్రభు రాకడ దగ్గరే ఉన్నదని తెలుసుకోండి అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. మొదటి ప్రపంచ యుద్ధం అయిందా లేదా అమ్మ? తెలుసా? చదువుకున్నలో తెలుసు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం కూడా జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధాన్ని చూస్తే అందరూ ఏమంటున్నారు? ఇది మూడవ ప్రపంచ యుద్ధం. మూడవ ప్రపంచ యుద్ధం దగ్గరగా ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఒక దేశానికి పడట్లేదు. అన్ని అణుబాంబులు ఉన్నదా దొరికిందా? అన్ని అణుబాంబులు కలిగి రెడీలో ఉన్నారు. కాబట్టి ఏమంటున్నారంటే ఇది ప్రభు రాకడ కావచ్చు అని అందరు అంటున్నారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు కలవరపడకుండా చూసుకోండి. యుద్ధాలు జరగవలసి ఉన్నది, కానీ అంతం వెంటనే రాదు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమీపం. ఈ సమీపముగా ఉన్న మీరు ఇప్పుడు రాకడ సమీపంలో ఉన్న మనం ఎలాగుండాలండి? మరి ఇప్పుడు అమ్మా నన్ను చూడాలి. రాకడ సమీపంలో ఉన్న మనం ఎలాగుండాలి మరి? ఆనందంతో, సంతోషంతో, తాంబూర సితార నాట్యంతో ఎగురుతూ గంతులు వేయాలా? ఎగురుతున్నారు కదా చాలామంది, గంతులు వేస్తున్నారు కదా. ఏం చేయాలి? సమయం దొరికినప్పుడల్లా చెప్పండి, సమయం దొరికినప్పుడల్లా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ప్రాముఖ్యంగా ఒకటే టార్గెట్. ఎవరి కొరకు? నశించిపోతున్న ప్రజల గురించి. అంతేనా? నశించిపోతున్న ప్రజల గురించి. ఇంకొక విషయం చెప్తాను. క్రైస్తవుల్లో ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేదు చాలామందిలో. ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తెరగట్లేదు ప్రజలు. దాని గురించి కూడా ఏడవాలి అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వాక్యం నుండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై. ఎంత బాధపడుతున్నాడండి శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇజ్రాయేలీ. ఎవరు వీరంతా? ఇజ్రాయేలీలు. అంటే ఎవరు వీరు? దేవుని ప్రజలు. ఎవరినైనా వీరంతా? వీరు దేవుని ప్రజలు. వీరు ఇజ్రాయేలీలు. దత్తపుత్రత్వములు వీరివి, మహిమ వీరిది, నిబంధనలు వీరివి, ధర్మశాస్త్రం వీరిది, అర్చనాచారములు వీరివి, వాగ్దానములన్నీ వీరివి. కానీ వీరికి ఒక సత్యం తెలియట్లేదు. ఏంటి చెప్పండి ఇప్పుడు మీరు? ఎందుకు దుఃఖం కలుగుతుంది? ఎందుకు ఏడుస్తున్నాడు పౌలు? మానని దుఃఖం ఎందుకు వచ్చింది ఆయనకు?
కింది వాక్యం, క్రీస్తు వీరిలో పుట్టెను. చదువు, క్రీస్తు వీరిలో పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు కానీ. ఆమేన్. రైట్. ఇప్పుడు వినండి, నన్ను చూడండి. లాజిక్ ఏంటంటే, వీరు ఇజ్రాయేలే కదా, వాగ్దానాలు వీరివే కదా, దత్తపుత్రత్వం వీరిదే కదా, అర్చనాచారం వీరిదే కదా, ధర్మశాస్త్రం వీరిదే కదా, వాగ్దానాలన్నీ వీరే కదా. వీరిలోనే ఎవరు పుట్టారు? క్రీస్తు పుట్టాడు. యేసయ్య వీరిలోనే పుట్టాడు, కానీ యేసయ్య దేవుని కుమారుడు అని ఎవ్వడు నమ్మట్లేదు. ఇది లాజిక్. యేసయ్య దేవుని కుమారుడు అని ఎవడు నమ్మట్లేదు. ఈయన రక్షకుడు అని ఎవరు ఎరగట్లేదు. అంటే వీళ్ళకి ఏమర్థం కావట్లేదు, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది దేవుడో ఏది దయ్యమో, ఎవడు సేవకుడో ఎవడు అబద్ధ బోధకుడు, ఏం తెలియట్లేదు. ఏది సత్య సంబంధమైన బోధో ఏది పూత వేసే బోధో ఏది తెలియట్లేదు వీళ్ళకు. అందుకు ఏడుపు వస్తుందట. నాకు కూడా ఇందుకే ఏడుపు వస్తుంది. అంతేనా కాదు? అర్థమైందా పాయింట్? అది నాకు కూడా ఇందుకే ఏడుపు వస్తుంది. ప్రతి సేవకునికి ఏడుపు వస్తుంది. ఫోన్లన్నీ సైలెంట్ పెట్టాలి, స్విచ్ ఆఫ్ చేయాలి, లేదా ఫోన్లన్నీ సైలెంట్ పెట్టాలి, స్విచ్ ఆఫ్ చేసుకొని రావాలి. ఓకేనా? రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని ప్రజలే వీళ్ళందరూ ఎవరండి? దేవుని ప్రజలే. వీరందరూ ఎవరు? క్రైస్తవులే. ఏది సత్యమో ఏది అసత్యమో ఎరగట్లేదు. ఎవడు సేవకుడో ఎవడు అబద్ధ బోధకుడో ఎరగట్లేదు. ఏది సత్యవాక్యమో ఏది కల్పన కథలో, ఏది కట్టి కథలో, ఏది భూ సంబంధమైన బోధో, ఏది పరలోక రాజ్య సంబంధమైన బోధో ఎరగట్లేదు. అందుకు పౌలుకి ఏడుపు వచ్చింది. సత్య సంబంధమైన సేవకునికి ఎవరికైనా ఇలాగనే వస్తుందండి ఏడుపు. ప్రజలు పిలువబడిన వారు చెప్పాలి, పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు కొందరే అని అనేకులున్న గుంపును ఏంటిది అన్నట్టు లెక్క. పిలువబడిన వాళ్ళందరూ, ఏర్పరచబడ్డ వాళ్ళందరూ కొందరే. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు కొందరే ఉంటారు, కానీ పిలువబడ్డ వాళ్ళు మాత్రం గుంపులుగా ఉంటారు. హల్లెలూయా. అంటే గుంపులు కొద్దిగా ఉండాలని ఏ సేవకుడు కోరుకోడండి. చాలామంది ఉండాలని ఏ సేవకులైనా కోరుకుంటారు. కానీ ప్రజలు సత్యం దగ్గరికి రావట్లేదు. అది బాధ. సత్యమును గ్రహించట్లేదు ప్రజలు, సత్యమును వినట్లేదు, సత్యమును నమ్మట్లేదు, అబద్ధాన్ని నమ్ముతున్నారు ప్రజలు, అబద్ధాన్ని నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు మన ఏడుపు ఏమై ఉండాలి? మన దుఃఖం ఏమై ఉండాలి? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేసింది ప్రభువా. చెప్పారేంటండి? ఇప్పుడు వారి నేత్రాలు ఏం కావాలి అని ప్రార్థన చేయాలి. దాని కొరకేడవాలి నువ్వు. అవిశ్వాసులైన వీరి మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగజేసింది. వీరు సత్యాన్ని గ్రహించట్లేదు, సత్యంలో నిలబడట్లేదు ప్రభువా అని నువ్వు ఏడవాలి, అని దుఃఖపడాలి. పౌలు అంటాడు, నాకు మానని దుఃఖం కలుగుతుంది, నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకయ్యా? ఇదిగో వీరు ఇజ్రాయేలీలండి, అర్చనాచారం వీరిదండి, దేవుడు వీరి వారండి, వాగ్దానములు వీరి అండి, యేసు ప్రభు వీరిలో పుట్టాడు, కానీ వీరు యేసయ్యని ఎరగడం లేదండి, ఆయన సత్యవాక్యముని ఎరగడం లేదండి. అందుకండి నాకు దుఃఖం. హల్లెలూయా. ఒకటి ఎవరి కొరకు ఏడవాలి? ఒకటి ఎవరి కొరకు? రక్షణ లేక నశించిపోతున్న ప్రజలందరి కొరకు దుఃఖపడాలి. రెండవది ఎవరి కొరకు? సరైన సత్యమును గ్రహించలేని అవిశ్వాసులైన క్రైస్తవుల గురించి ఏడవాలి. అర్థమైందా? అలాగే ఏడవాలి. లోక సంబంధమైన దుఃఖం ఏం కలుగజేస్తుంది మనకు? లోక సంబంధమైన దుఃఖం ఏం కలుగజేస్తుంది? మరణం. అంటే దేని కొరకు ఏడవద్దు? లోకం కొరకు ఏడవద్దు, లోకంలో ఉన్నదాని కొరకు ఏడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా,
ఎవరిని చూడవస్తావు ప్రభు అంటే, ఎవరైతే నశించిపోతున్న ప్రజల కొరకు దుఃఖపడతారో, ఎవరైతే తమకు కలిగినటువంటి ఆ శ్రమను, ఆ కష్టమును, ఆ బాధను బట్టి దుఃఖపడుతూ ఉంటారో, ఎవరైతే సత్యాన్ని గ్రహించలేని ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళ కొరకు దుఃఖపడతారో, హల్లెలూయా హల్లెలూయా, వారిని చూడవస్తాను. నా రాజ్య స్థాపన కొరకు ఎవరైతే దుఃఖపడతారో వారిని చూడవస్తాను, నాతో కూడా వారిని తీసుకొని పోతాను. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. అందరిని తీసుకుపోడు. ఇలాగ ఏడ్చేవారు ఎంతమందో మీరు చెప్పండి. ఇలాగూ ఏడ్చేవారు ఎంతమందో మీరు చెప్పండి. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిన వారు ఎంతమందో మీరు చెప్పండి. ఏ విశ్వాసిని అడిగినా తమ కష్టాలు, తమ కన్నీటి గాథలు, తమ బాధలు చెప్తారే కానీ, వాళ్ళ గురించి వాళ్ళ దుఃఖమే చెప్తారే కానీ, అయ్యా ఇదిగో నశించిపోతున్న ప్రజల కొరకు నేను దుఃఖపడుతున్నాను, ఏడుస్తున్నానయ్యా, ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేని ప్రజల కొరకు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేని క్రైస్తవుల కొరకు నేను ఏడుస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్పగలుగుతారా? అది ఉందా? ఆ ఏడుపు ఉందా? దుఃఖం ఉందా నీకు? ఎంతసేపు నీ అప్పులు, ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, పిల్లలు, భర్త, ఇది వ్యవహారం. పనికి మాలిన వాటి కొరకు ఏడుస్తావు, తుచ్చమైన వాటి కొరకు ఏడుస్తావు. అలాగ ఏడవద్దని నీకు తెలియదా? అలాగ ఏడవద్దని తెలియదా? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. దేవుని వాక్యానుసారంగా లోకం కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు ఏడ్చావా, నీ బ్రతుకు చెప్పు గట్టిగా చస్తావు. కరెక్ట్గా చెప్తే చస్తావు. లోక సంబంధమైన వాటి కొరకు ఏడవడం ఏంట్రా పిచ్చోడా? అయ్యా పిల్లలు, అయ్యా భర్త, అయ్యా భార్య, ఏంటిది? అప్పులు, ఆర్థిక, ఇదే గోల. ఇది మానాలి. నేను ఎందుకో చెప్పాను కదా, నీ గురించి దేవునికి అన్నీ, నీకు రోగం ఉన్నదని, నీకు అప్పులు ఉన్నాయని, నీకు ఇల్లు లేదని, నీకు ఆర్థిక సమస్యలని, నీకు ఇబ్బందులు అన్నీ తెలుసు. కానీ నువ్వేం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ దీని నిమిత్తము దుఃఖపడు వారు ఏం చేస్తారట? ఓదార్చబడతారు. ఆమెన్. దుఃఖపడువారు ధన్యులు. నీతి నిమిత్తమై, పరలోక రాజ్య విస్తరణ నిమిత్తమై దుఃఖపడువారు ధన్యులు. వారు ఓదార్చబడతారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అంటాడు, నీ దుఃఖము నేను తీసేస్తాను, నీ దుఃఖమును నేను సంతోషంగా మారుస్తాను. యోహాను సువార్త 16:20-21. యోహాను సువార్త. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. లోకం ఏమవుతుంది? ఎందుకు సంతోషిస్తుంది? యేసు ప్రభుని బాగా చంపేసినాము, సిలువ వేసినాము, ఆ దొంగను తీసేసినవురా అని సంతోషిస్తుందట. లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ దుఃఖం ఏమైందట? చెప్పండి, మీ దుఃఖం ఏమైంది? ఒకరోజు సంతోషముగా మార్చబడుద్ది. ఆమెన్, హల్లెలూయా. నా ప్రభు మీ దుఃఖమును సంతోషముగా మార్చునుగాక. ఏ దుఃఖం? లోక సంబంధమైన దుఃఖమా? మరి మా పాస్టర్లు అందరూ అదే చెప్తారు. ఎక్కువ మంది, బిడ్డా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా, దుఃఖిస్తున్నావా, నీ దుఃఖము సంతోషం అవ్వరు కాకంటే ఆమెన్ హల్లెలూయా అని చప్పట్లు కొట్టి ఏం చెప్పిండు వాక్యం అంటుంది. ఇప్పుడు నేను చెప్పింది చెప్తే ఈ పాస్టర్ ఎప్పుడు పరలోకం అంటాడు, ప్రజలు అంటాడు. ఏందా నీ గోల? మా బాధ మాకుంటే మాకు ఆదరణ లేదు. ఇక్కడ లేదట, వాళ్ళకి ఆదరణ లేదట. ఇక్కడ ఆదరణ లేదు, వాళ్ళకు ఓదార్పు లేదు. ఇక్కడ అవి లేవు. ఇక్కడ ఎంతసేపు కత్తి అందుకొని పొడిచినట్టున్నది మాకు ఈ బాధ. ఇక్కడ లేదు. మాకు ఆదరణ వేరొక్క చోట దొరుకుతుంది అని అక్కడికి పరిగెట్టిపోతున్నారు జనాలంతా. వారికి అక్కడ దొరుకుద్దట ఆదరణ, ఓదార్పు. ఎందుకు? ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఏంటిదంతా? ఇది ఎక్కడా? ఇది దేని గురించిన ఆశీర్వాదం? ఇది లోక సంబంధమైన ఆశీర్వాదం. ఈ లోకంలో ఉన్ని కావాలంటున్నావు కదా అన్నీ.
స్వస్థత కావాలి, సంతానం కావాలి, విడుదల కావాలి, ఆరోగ్యం కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, బిల్డింగ్ కావాలి, బంగ్లా కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పటిదాకా చెప్పినవే అవి చెప్పొద్దు, మాకు అవి చెప్పొద్దు. ఎవడెక్కడ పోతే మాకిందయ్యా, ఎవడెక్కడ నశించిపోతే మాకేంటయ్యా, మా బాధలు మాకున్నాయి, మా కష్టాలు మాకున్నాయి, మా ఇబ్బంది మాకున్నది, మా రోగాలు మాకున్నాయి. నువ్వేమో వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటావేంటి, వాళ్ళ కొరకు దుఃఖపడమంటావు, వాళ్ళ కొరకు కన్నీరు విడమంటావు, వాళ్ళ కొరకు ఏడవమంటావేంటి? మమ్మల్ని మాది మాకు లేదా అయ్యా, మాది మాకు లేదా అయ్యా అనే క్రైస్తవులు ఉన్నారు. వీరు ఎలాంటి వారు చెప్పండి? వీరు ఎలాంటి వారు? లోకంలో ఆశీర్వాదం, స్వస్థత, విడుదల, సంతానం, ఆ డబ్బు, ధనము, ఇల్లు, బిల్డింగ్, కార్లు కావాలనే వారు ఎలాంటి వారు? ఈ లోక సంబంధులు. అంత మాత్రమే కాదు, యేసు ద్వారా బ్రతికేవారు. యేసు ద్వారా బ్రతికేవాడు ఒకరోజు విడిచిపెట్టబడతాడు. ఇక్కడే వాని బతుకు. అర్థమైందా? యేసు వలె బ్రతికేవాడు, యేసు కొరకు బ్రతికేవాడు పరలోకం వెళ్తాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, యేసు ద్వారా బ్రతికేవారముగా మనం ఉండొద్దు. యేసు వలె బ్రతకాలి. యేసయ్య కన్నీళ్ళు విడిచాడా లేదా? యేసయ్య దుఃఖపడ్డాడా? ఎందుకు ఏడ్చావు ప్రభా అంటే ఏమంటాడు ఆయన? ఎందుకు ఏడ్చావు ప్రభా? ఎందుకు ఆ గెత్సెమనే తోటలో నీ రక్తమంతా ఇదిగో ఆ చెమట బిందువులుగా కారిపోయినట్లు ఎందుకు ఏడ్చావు అంటే ఏమంటాడు ఆయన? నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు నశించిపోతున్నారు, అందుకే ఏడ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వారే ఓదార్చబడతారు, వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. అందుకే యేసుప్రభు వచ్చాడు ఈ లోకానికి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? అందుకు వచ్చాడు. చదువు యెషయా గ్రంథం 61:3 వాక్యం. యెషయా గ్రంథం 61:3. సియోనులో దుఃఖించువారికి. ఎవరికి 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 నానా? ఎక్కడంటే సియోనులో. ఎవరికి? దుఃఖించు వారికి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వచ్చాడట యేసు ప్రభు? ఎందుకు వచ్చాడట? దుఃఖములో ఉన్న ప్రజలకు ఏమిచ్చుటకు? ఆనంద తైలం, ఆనంద మరణి తైలాభిషేకం, స్తుతి వస్త్రం, ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం కలుగజేయటకు వచ్చాడు. ఎక్కడ? సియోనులో. 51:11 చదివేనా? త్వరగా. యెహోవా విమోచించిన వారు. ఎవరు నానా? ఎవరు? యెహోవా విమోచించబడిన వారు సంగీత నాదముతోను సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషము ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖం ఏమైంది? ఒకరోజు తొలగిపోద్ది. విమోచింపబడిన వారు ఎక్కడికి వెళ్తారంటే సియోను. సియోను ఎక్కడున్నది? ఎక్కడున్నదమ్మా సియోను? సియోను ఎక్కడున్నదిరా? భూమి మీద సియోనుకు పోతావా? లేదు, పరలోకంలో ఉన్నది. దేనికి సందిగ్ధం ఎందుకు నాయనా? పక్కా మీరు సియోన్ అంటే పరలోకం సియోన్ అని చెప్పాలి. ఆమెన్. ఈ సియోనుకు పోతే పోయినో లేకపోతే లేదు, యెరూషలేముకు పోతే పోయినో లేకపోతే లేదు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకపు సియోనుకి వెళ్ళాలి. ఆమెన్, హల్లెలూయా. ప్రభు అంటాడు అక్కడ, మీ దుఃఖాన్ని తొలగిస్తాను, నిత్య సంతోషము ఆనందము మీ తలల మీద ఉంచుతాను. ఎవరిది? విమోచింపబడిన వారిది. బ్రతికినంత కాలం దుఃఖించిన వారిది. నశించిపోతున్న ప్రజల కొరకు, రోగులు, వ్యాధిగ్రస్తుల కొరకు, పాపం శాపంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజల విమోచన కొరకు, రక్షణ కొరకు నిత్యము దుఃఖించి కన్నీళ్లు విడిచి ఏడ్చిన వారిది. అలాగూ బ్రతికిన వారు పరలోకంలో ఆదరింపబడతారు, ఓదార్చబడతారు.
నిత్యము సంతోషము, ఆనందము, దేవునికి స్తుతి వస్త్రము, దేవుడు స్తుతి వస్త్రం ఇస్తాడు. అన్ని ఆశీర్వాదాలు నీకు పరలోకంలో ఉన్నాయి. ఈ భూలోకంలో నీకేం లేదు. ఈ భూలోకంలో నీకే ఘనత మెప్పు. ఊరికే నీరుగల్లదని ఊరికే ఎడతావేమి, నీరుగల్లదని ఏడుస్తావేమి? ఇది తప్ప నీకేముండదు ఇక్కడ. ఇది ఈ తృణీకారం, ఈ తిరస్కారం తప్ప నీకు ఘనత ఏది ఉండదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఘనత, మహిమ పరలోకంలోనే దొరుకుతాయి. ఆమేన్, హల్లెలూయా. నిత్య సంతోషము, ఆనందం అక్కడే దొరుకుతుంది. ప్రకటన గ్రంథం 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు మొదటి సంగతులన్నీ గతించిపోయాయి. ఈ లోకంలో ఏడ్చావు కదా, దుఃఖపడ్డావు కదా, బాధపడ్డావు కదా, పరలోకంలో నీకేముండదు ఇక. చెప్పాలి మీరు, అంత ఏముండదు పరలోకంలో. మరి ఇక్కడ ఏడవకుంటే నిత్యము సంతోషించి, సుఖించి, ఆనందించి, గంతులు వేసి బ్రతికితే నీకేముంటుంది తర్వాత? ఎక్కడా? నిత్య నరకంలో, ఆరని అగ్నిలో ఎప్పుడు కాలుతూనే ఉంటాం. దుఃఖం, మానని వేదన. కనుక ఏమన్నాడు యాకోబులో? వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోండి. పోడు చేయవాడు వస్తున్నాడు, ఏడవండి. దుఃఖానికి మార్చుకోండి. ఏ దుఃఖం బిడ్డ? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి నశించిపోతున్న ప్రజల కొరకు ఏడుస్తారో వారినే దేవుడు చూడవస్తాడు, పరలోకానికి తీసుకువెళ్తాడు. ఆమేన్. అక్కడ నీ ప్రతి కన్నిటి బాష్ప బిందువును తుడుస్తాడు. ఇక అక్కడ ఏం లేదు, నీకు దుఃఖం లేదు. ఇక్కడ ఏడ్చావు కదా, ఇక్కడ దుఃఖపడ్డావు కదా, ఇక్కడ కన్నులు దివారాత్రం నీ కన్నులు కన్నీళ్ళ ఊటగా మార్చబడింది కనుక ఇక నీకేం లేదు. అక్కడ పరలోకంలో దుఃఖం లేదు. నిత్యము సంతోషం, నిత్యము ఆనందం. ప్రభువును స్తుతిస్తూ ఉంటావు, ఆరాధిస్తూ ఉంటావు, ఘనపరుస్తూ ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని చూడవస్తాడట? ఎవరిని చూడవస్తాడు? లోకంలో సంతోషించి ఆనందించేవారినా, పాటలకు డ్యాన్స్ వేసేవారినా, ఎగిరేవారినా, చిందులేసేవారినా, గంతులేసేవారినా, విచ్చలవిడిగా బ్రతికేవారినా? వారిని చూడవస్తాడు. ఎందుకు? వారికి తీర్పు తీర్చుటకు చూడవస్తాడు. కానీ దుఃఖపడుతున్న నిన్ను, ఏడుస్తున్న నిన్ను, నశించిపోతున్న ప్రజల పట్ల భారం బాధ్యత కలిగిన నిన్ను ఆయన చూడవస్తాడు. ఆయన రాకడలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖము, నీ కన్నీళ్లు తీర్చివేస్తాడు. నీకు నిత్యము ఆనంద సంతోషములను ఇచ్చి, స్తుతి వస్త్రమును ఇచ్చి, నిత్యము దేవుని స్తుతించి ఆరాధించే ఘనత ప్రభు నీకు ఇస్తాడు. అలాంటి దైవికమైన కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.